తెలంగాణలో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా అన్ని జిల్లాల్లో 44 డిగ్రీలపైనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1-2 రోజుల్లో 45 డిగ్రీలు దాటేలాగా ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లా నిడమనూరులో 44.8 డిగ్రీలు, ఇక నాంపల్లి, నల్గొండ పట్టణంలో 44.7 డిగ్రీలు, అలాగే మునుగోడులో 44.5 డిగ్రీలు, హాలియాలో 44.4 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక మరోవైపు కొన్ని ప్రాంతాల్లో అయితే చిరుజల్లులు పడ్డాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 2.8 మిల్లీమీటర్ల వర్షం అయితే కురిసినట్టు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక 3 రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని, 3వ రోజు కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నట్టుగా వెల్లడించింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయట తిరగకపోవడమే మంచిదని అంటున్నారు నిపుణులు. ఇక అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తప్ప తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని తెలిపారు. ఇక వడదెబ్బ లక్షణాలు కనిపించగానే చికిత్స అందించాలి, లేదంటే బీపీ, పల్స్ పడిపోయి కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోవచ్చునని తెలిపారు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని వాతావరణంలోకి తీసుకెళ్లాలి. వడదెబ్బ లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.